ఇదిగో బా వీళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు మామూలు రోజులు దొరకరు, ఎందుకంటే ఏదో ఒక పని చేసుకుంటా ఉంటారు. కాకపోతే ఈ రోజు వినాయక పండగ కాబట్టి వీళ్ళు నాకు దొరికారు, అందుకే ఫుల్ పార్టీ అయితే ఇద్దామని చెప్పి వీళ్ళకందరికి నచ్చిన జిఆర్ రెస్టారెంట్ దగ్గరికి అయితే తీసుకోబోతున్నా. కాకపోతే వీళ్ళు ఈ రోజు చికెన్ అయితే తినరు, నేను కూడా తిన్నాను ఎందుకంటే పండగ కాబట్టి. అందుకే గోబీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు గొంతంతా నొప్పి కానీ అందుకే వేడుస్తూ ఏదైనా తిందామని చెప్పి సూప్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సురు అని తాగుతున్నా. అయితే చికెన్ కర్రీ తిన్నాను చెప్పాలి, అందుకే వెజ్ కర్రీ అయితే తెప్పించుకున్నాం. ఇప్పుడు ఈ బిల్లు నేను సచ్చినట్టు కట్టాల్సింది, ఎందుకంటే మనమే తీసుకొచ్చినాం. నా ఫ్రెండ్స్ కూడా చెప్తే మీరు షాక్ అయిపోతారు, ఎందుకంటే నేనే పిసినారు అనుకుంటే మా వాళ్ళు నాకంటే పిసినారు. ఇంకా నేను ఇది తినేసి తొంగు అంటే నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, మధ్య అనంతరాజ్పేటలో రికార్డ్ చేస్తారంట, పదం పా అని చెప్పినాడు. నేను డబ్బు కోసం కోయట పోయి 6 సంవత్సరాలు ఉన్నామో, నా ఆనందాన్ని నా స్వేచ్ఛ ఏంటంటే మొత్తం వదులుకొని మీ అయితే ఇప్పుడు ఇవన్నీ చూస్తా అంటే నా పరిస్థితి ఎలా ఉన్నదంటే పంజరంలో నుంచి పక్షిని బయటికి తెచ్చాలా, గాలి ఎగురుతా చూడు, అంత స్వేచ్ఛ ఉన్నది నాకైతే. ఇప్పుడు మీకు వరుస పెట్టి వినాయక స్వామి విగ్రహాలు చూపించాలి. ఇవన్నీ వచ్చి మా ఊర్లోనే కానీ బయట ఊర్లో కాదు, ఎందుకంటే మా వైకోట చాలా పెద్దది కానీ 15 నుంచి 20 విగ్రహాల దాకా ఉండొచ్చు. నా చిన్నప్పుడు నేనేం చేసేది అంటే వినాయక స్వామి పండుగ వచ్చాదన్నప్పుడు నేనేం చేస్తా తెలుసా, చిన్న వినాయక స్వామిని తయారు చేసేది, చిన్న పందిలు వేసేది, నేనే ఊరేగింపు చేసేది లాస్ట్ కి.